నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజులుగా ఐటీ సోదాలు జరిగాయి. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఆర్థిక లావాదేవీలు ఐటీ అధికారులు పరిశీలించారు. దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ లైవ్లో జరుగుతున్న. మోహన్, జనరల్గా ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు కామన్ అనిపించుకున్నప్పటికీ 4 రోజులుగా జరగడం అనేది మాత్రం కొంచెం పెద్దదిగానే కనిపిస్తోంది. ముగిసినట్టేనే దిల్ రాజు ఇంట్లో ముగిసినట్టేనే ఇంకెవరి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. సతీష్, గత 4 రోజులుగా అంటే 3 రోజులుగా కంటిన్యూస్గా ఐటీ అధికారులు టాలీవుడ్కి చెందినటువంటి నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీస్ సంబంధిత బంధువులు పైనటువంటి సోదాలు చేశారు. దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని మనం మొదటి రోజునే మనకు సమాచారం వచ్చింది. రాజు సంబంధించినట్టు ఎస్విసి సంస్థ అలాగే మైత్రి మూవీ సంస్థ 2021లోనే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. తర్వాత 2-3 ఏళ్లుగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ సమర్పించలేదు. ఇదైతే ప్రముఖంగా అంటే దీనికి సంబంధించిన పత్రాలు ప్రముఖంగా ఈ ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని దీనిపైన అంటే ఆ ఎప్పుడైతే మొదటి రోజు వాళ్ళకి పత్రాలు దొరికిందో అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు సోదాలు చేస్తూనే ఉన్నారు. దీనిపైన సుకుమార్ని ఇతర అంటే దిల్ రాజు కుమార్తెని వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ వచ్చారు. అలాగే మైత్రి సంస్థకు సంబంధించి సీఈఓ చెర్రీని ఇలాంటి ప్రశ్నల పరంపర కొనసాగుతూ వచ్చింది. అసలు ఎన్నడూ లేని విధంగా 3 రోజులు కాదు 4వ రోజు కూడా కంటిన్యూస్గా చేస్తూ వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఐటీ సోదాలు కంటిన్యూస్గా జరిగాయి. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డికి సంబంధించి ఆటోమొబైల్స్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా అందిన సమాచారం ప్రకారము ఈడీ అధికారులు దిల్ రాజుని ఆఫీసుకి తీసుకెళ్లారు. అందుకు కారణం వచ్చి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, 2021 బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేశారు. అప్పటి నుంచి సరైనటువంటి అంటే బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ లేకపోవడం అలాగే జీఎస్టీ చెల్లింపులు లేకపోవడం అనేది ఒక కారణంగా చూపించి ఈడీ ఆఫీసుకి దిల్ రాజుని తీసుకొని వెళ్లారనేది తాజా సమాచారం. మరి ఈ పరిణామాలు ఎక్కడికి మలుపు తిరుగుతాయి అనేది సర్వత్రా ఉత్కంఠత నెలకొంది టాలీవుడ్లో. ఇదే చర్చనీయాంశంగా మారింది. నిజానికి దిల్ రాజు ఇప్పుడు 4వ రోజు అంటే ఇప్పుడు ఇంతకుముందు సోదాలు ముగిశాయి కదా, ఇప్పుడు దానిపైన ఏమని స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. నా ఒక్కడిపైనే కాదు ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయనేసి దిల్ రాజు తొలి రోజున స్పందించారు. అలాగే మరుసటి రోజు అనిల్ రావుపూడి, హీరో వెంకటేష్ కూడా స్పందించారు. మేము ఫుల్ వైట్ తీసుకుంటానని హీరో వెంకటేష్ స్పందిస్తే అనిల్ రావుపూడి 2 ఏళ్లకు ఒకసారి ఐటీ రైట్స్ అనేది కామన్గా జరుగుతుంటాయని స్పందించారు. అలాగే ఇప్పుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. తాజాగా అంటే 4వ రోజున అంటే మనము 2021లో నుంచి జీఎస్టీ అంటే ఐటీ బ్యాలెన్స్ షీట్ అయితే ఏదైతే సబ్మిట్ చేయలేదో దానిపైన అసలు దిల్ రాజుని కానీ మైత్రి మూవీస్ని కానీ ఐటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రముఖంగా ప్రశ్న వినిపిస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు జీఎస్టీ చెల్లింపులు సరిగ్గా జరగలేదని గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడు ఈడీ ఆఫీస్కి తీసుకెళ్లినట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ మోహన్.